ఈరోజు నాగపంచమి సీరియల్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందాము. కరాలి తన వశీకరణ శక్తితో గరుడ రాజుని వశపరచుకోగలుగుతుందా? ఒకవేళ వశీకరింప చేసుకున్నా కూడా గరుడ రాజు తన శక్తులను కరాలికి ఇవ్వడానికి ఒప్పుకుంటాడా? పంచమి కడుపులో పెరుగుతున్న బిడ్డ విషయంలో వైదేహి ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోబోతుంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. వైదేహి కూర్చుని మోక్ష అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటే చిత్రజ్వాలలు వైదేహిని చూసి ఎలాగైనా మోక్షకి అత్తయ్యకి గొడవ పడేలా చేద్దాం చిత్ర, అప్పుడైతేనే అత్తయ్య మోక్షని కటువుగా మాట్లాడి ఇంట్లో నుంచి తరిమేస్తుంది అని అనుకుని వైదేహి దగ్గరికి వచ్చి ఇలా చెప్తూ ఉంటారు. ఇంకా నిద్ర పట్టలేదా అత్తయ్య మీకు? అయినా నిద్ర ఎలా పడుతుందిలేండి, మోక్ష అన్ని మాటలు అన్నాక మీకు ఎలా నిద్ర పడుతుందిలేండి. మీరు మాత్రం మోక్ష మాటలకు పడిపోయి మీ నిర్ణయాన్ని మార్చుకోవద్దు అత్తయ్య. మోక్షని తన కంట్రోల్లో పెట్టుకుని ఎలాగంటే అలాగ ఆడిస్తూ ఉంది. మీరు ఇలాగే చూస్తూ ఉన్నారంటే ఇంటి పెత్తనం కూడా పంచమి తీసుకునేస్తుంది. ఈ ఇంట్లో మీరు పులిలాగా తిరుగుతూ పెత్తనం చేస్తూ ఉంటే చూసాము, ఎప్పటికీ అలాగే ఉండాలత్తయ్య అని చెప్తూ ఉంటారు. ఏం చేయాలో అర్థం కాక నేనుంటే మధ్యలో మీ గొడవ ఏంటి? అయినా తెగేదాకా లాగకూడదని ఆలోచిస్తూ ఉన్నాను అని చెప్తూ ఉంటుంది వైదేహి. ఒక పని చేయండి అత్తయ్య, మీరు పంచమిని స్కానింగ్కి తీసుకెళ్ళండి. అప్పుడు పంచమి కడుపులో ఉన్నది మనిషో పామో తెలిసిపోతుంది కదా. అప్పుడైతే స్కానింగ్ రిపోర్ట్స్ చూసి పంచమి గాని మోక్ష గాని నోరెత్తరు. అప్పుడు మీరే ఏదైనా నిర్ణయం తీసుకోండి అత్తయ్య అని సలహా ఇస్తారు వాళ్ళిద్దరు. నాగేశ్వరి దగ్గరకు నాగదేవత రావడంతో నాగేశ్వరి జరిగిన విషయాన్నంతా నాగదేవతకు చెప్పేస్తుంది. తను ఏ విధంగా పంచమిని కలిసి చెప్పాను అన్న విషయం కూడా చెప్పేస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో పంచమి కడుపులో పెరిగేది మన మహారాణి విశాలాక్షి అని చెప్పేశాను. ఇక ఆ బిడ్డ సంగతి పంచమినే చూసుకుంటుంది. ఆ పనీంద్ర నన్ను చంపడానికి ప్రయత్నం చేయడంతో తప్పించుకొని వెళ్ళి మరి పంచమికి ఆ విషయం చెప్పిన విషయాన్ని నాగదేవతతో చెప్తుంది. నాగదేవత మాత్రం మరి ఆ బిడ్డ పుట్టగానే నాగలోకం తీసుకెళ్తానని చెప్పావా అని అడగడంతో ఆ విషయాన్ని చెప్పలేదు మాత. ఎందుకంటే ఏ తల్లి తన బిడ్డను అలా పంపించడానికి ఒప్పుకోదు. అందుకే ముందే చెప్తే ఏదైనా ప్రమాదం వస్తుందనేసి నేను ఆ విషయాన్ని చెప్పలేదు అని చెప్తుంది. సరే నాగేశ్వరి, నువ్వే ఆ బిడ్డ బాధ్యతను తీసుకుని ఆ బిడ్డను రక్షించి నాగలోకం తీసుకువచ్చే వరకు జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండి బిడ్డ పుట్టగానే నాగలోకానికి తీసుకువచ్చేయి అని చెప్పి నాగదేవత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వైదేహి పంచమిని హాస్పిటల్కి తీసుకువెళ్ళి స్కానింగ్ తీయించాలి అని చెప్తుంది. మోక్ష మాత్రం నేను నీకు నిన్నే చెప్పాను కదమ్మా, మా విషయంలో జోక్యం చేసుకోవద్దు, స్కానింగ్ అవసరం లేదని చెప్తాడు. మీరు బిడ్డని కనాలి అని అంత గట్టిగా నిర్ణయించుకున్నాక నేను కూడా మీ నిర్ణయాన్ని బలపరుస్తున్నాను. నా మూఢనమ్మకాలను పక్కన పెట్టి పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉందా లేదా అని తెలుసుకోవాలి అనుకుంటున్నాను. అందుకే స్కానింగ్ తీసుకెళ్తున్నాను. ఇంకా నా మీద నమ్మకం కలగలేదా మోక్ష అని అడగడంతో అలాంటిదేం లేదమ్మా, నువ్వు నిజంగా మారిపోయావంటే మాకు అంతకన్నా సంతోషం ఏముంది, అయినా స్కానింగ్ ఇప్పుడు అవసరం లేదని చెప్తూ ఉంటాడు. పంచమి అయితే స్కానింగ్ తీయించుకోవడానికి ఒప్పుకుని వెళ్దాము అని చెప్తుంది. మోక్ష కూడా పంచమితో వస్తాననడంతో మోక్షని పంచమిని హాస్పిటల్కి తీసుకెళ్తుంది వైదేహి. పంచమికి స్కానింగ్ చేసిన డాక్టరు స్కానింగ్ రిపోర్ట్ చూసి ఒక్కసారిగా అవాక్కైపోతుంది. పంచమి కడుపులో పెరుగుతున్న బిడ్డకి అసలు మనిషి రూపురేఖలే లేవు, ఇది ఏ ఆకారమో కూడా నాకు తెలియడం లేదు అని వాళ్ళతో చెప్తూ ఉంటుంది. వైదేహి అయితే నిర్ఘాంతపోయి వింటూ ఉంటుంది. మోక్ష పంచమిలు అర్థం కాని స్థితిలో ఉంటారు. డాక్టర్ అయితే వాళ్ళకి సలహా కూడా ఇస్తుంది. నన్ను అడిగితే ఈ బిడ్డని ఉంచుకోకపోవడమే మంచిదనిపిస్తుంది, అయినా మీరు బాగా ఆలోచించుకుని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత నాకు చెప్పండి అని చెప్తుంది వాళ్ళతో. కరాలి తన గుహలో కూర్చుని గరుడ రాజుని ఆవాహనం చేసుకుంటూ ఓం గరుడ రాజా అని పిలుస్తూ ఉంటుంది. కొద్దిసేపటికి గరుడ రాజు ప్రత్యక్షమయ్యి నన్ను ఎందుకు పిలిచావని అడుగుతాడు. నాగజాతిని అంతం చెయ్యాలి, ఇష్టరూప జాతి నాగులు నా అన్నను చంపేశాయి, ఇప్పుడు నన్ను చంపే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఒకప్పుడు నాగలోకానికి మహారాణిగా ఉన్న విశాలాక్షిని నా అన్న చంపేశాడు. ఆ పగతో తన కూతురు చేత మా అన్నను చంపించింది. ఇప్పుడు తనే తన కూతురులో మానవ రూపంలో జన్మించి నన్ను చంపే ప్రయత్నం జరుగుతుంది. అందుకే ఆ బిడ్డని పుట్టనీయకుండా చెయ్యాలి, ఆ బిడ్డ పుట్టిన మరుక్షణమే చంపేయాలి, అందుకు నాకు మీ శక్తి కావాలి అని అడుగుతుంది. సరే కరాలి, నువ్వు నా కోసం తపస్సు చేసి నన్ను ఆవాహనం చేసుకున్నావు కాబట్టి నా శక్తులను నీకు ప్రసాదిస్తాను,
ఆ శక్తులను నువ్వు వేరొకరిలో ప్రవేశపెట్టి ఆ శక్తులతో నువ్వు కోరుకున్నది చేసుకోవచ్చు అని చెప్పి తమ శక్తులను కరాళికి ఇచ్చేసి అక్కడి నుంచి గరుడరాజు వెళ్ళిపోతాడు. కరాళి ఆ శక్తులతో ఏం చేయబోతుందో మనము నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం.